మొత్తానికైతే ఒక బుక్ రాయడానికి మీరు సో ఒక బుక్ రాయడానికి డిపెండ్స్ అండి, అప్పుడప్పుడు క్రియేటివిటీ. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమొస్తుంది అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్స్ అగైన్, షార్ట్ యాజ్ అ రైటర్గా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? తెలుగు నుండి వచ్చిన రైటర్ ఇంగ్లీష్లో రాసిందంటే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ శ్రావణి. సో ప్రజెంట్ మనతో ఒక చిన్న వయసులోనే ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకొని మనందరి మనసులోకి అరే ఈ అమ్మాయి ఎవరు, ఇంత చక్కగా రాస్తుందే అని అనిపించేలాగా బుక్ రాస్తూ ఆ బుక్ ఏంటి, తనేంటి అనే విషయాలు తనతో మాట్లాడి తెలుసుకుందాము. సో షీఈ్ నన్ అదర్ దాన్ రామ్ ప్రియాంక ప్రజెంట్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరెన్నో విషయాలు అసలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో తెలుసుకుందాం పదండి. హాయ్. హాయ్ శ్రావణి గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా అంటే చాలా బాగున్నాను. ముందుగా మీ బుక్ ఏదైతే చదివానో అదే అద్రిపోయిందని చెప్పొచ్చు. సో బుక్ నుండే స్టార్ట్ చేద్దాము. హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నేను విన్నది ఏంటంటే తెలంగాణ అంటే తెలుగు స్టేట్స్లలో మొదటి అమ్మాయివి అతి చిన్న ఏజ్లో రాయటం అనేది చాలా గొప్ప విషయం. సో దాని మీద బుక్ గురించి చెప్పండి. బుక్ గురించి వచ్చి ద బ్యాలెన్స్ విత్ ఇన్ అండి. ద నేమ్ వచ్చి ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ మనలో ఉన్న బ్యాలెన్స్ ఎప్పుడైతే వీఆర్ స్టడీ విత్ అవర్ సెల్ఫ్స్, మన చుట్టూ ఉన్న లొకేషన్లో కానీ లేదంటే ద థింగ్స్ వీఆర్ డూయింగ్ సిచ్యువేషన్స్లో కూడా బ్యాలెన్స్ అనేది తప్పకుండా వస్తుందండి. ఓకే. ఈ బుక్ వచ్చేసరికి నేను 4 డిఫరెంట్ పార్ట్స్ కింద విడదీసి రాయడం జరిగిందండి. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ద ఫాల్. మన లైఫ్లో ఎలాగైతే గ్రాఫ్స్ అనేది ఉంటుందో అప్స్ అండ్ డౌన్స్, అలా ఫస్ట్ గ్రాఫ్ వచ్చేసరికి ఫాల్. ఆ ఫాల్లో మనం చేయాల్సింది ఏంటంటే ప్రొకాస్టినేషన్ అనేది చాలామంది చేస్తూ ఉంటామండి. అంటే ఏదైనా ఒక పని ఉందంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దీస్ డేస్ ఆర్ యంగ్ ప్రొఫెషనల్స్ ఏదైనా ఒక పని ఉందంటే సోమవారం మొదలు పెడదాం, మంత్ స్టార్టింగ్ మొదలు పెడదాం, లేదంటే January 1st మొదలు పెడదాం అనుకుంటారు. కానీ అలా డిలే అవుతూ వచ్చిన ప్రొలాంగ్డ్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో నెగిటివ్ ఇంపాక్ట్, అది ఇప్పుడు తెలియదండి. బట్ ఇన్ అ లాంగర్ టర్మ్ విత్ ఇన్ ద 5 or 10 years చాలా ఎక్కువ తెలుస్తుంది. అది మనకి ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రొకాస్టినేట్ చేస్తూ వెళ్తూ ఉంటాం. ఆ ప్రొకాస్టినేషన్ అనేది ఎలా అవ్వకుండా హౌ కెన్ వి పుట్ అవర్ బెస్ట్ సెల్స్ ఫార్వర్డ్. మన లైఫ్లో అడాప్టబిలిటీ అనేది చాలా ముఖ్యమండి, రెసిలియన్స్ అనేది చాలా ముఖ్యం. ఎటువంటి కొత్త సిచ్యువేషన్ వచ్చినా సరే హౌ ఆర్ వి గోనా ప్రెజెంట్ అవర్ సెల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో సెల్ఫ్ సఫిషియన్సీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా వీ హ్యూమన్స్ మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక పని అయిన తర్వాత ఇది అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అని వెళ్తూ ఉంటాం. మనకి సెల్ఫ్ సఫిషియన్సీ అనేది ఎక్కడ రాదు. ఓకే. బట్ దిస్ బుక్ టాక్స్ అబౌట్ హౌ ఆర్ వీ గోనా ప్రెజెంట్ అవర్ సెల్స్ టు ద బెస్ట్ ఇన్ ద సొసైటీ. అంటే ఇప్పుడు జనరేషన్లో కూడా ఏం చేస్తున్నాం అంటే రేపు చేద్దాంలే వర్క్ అని వెళ్తూ వస్తున్నారు. సో దాని మీద తీసుకున్నారు కాబట్టి మీ సెట్ ఆఫ్ ఆడియన్స్ కూడా డిఫరెంట్గా ఉంటారు. అవునండి. సో టీనేజర్స్కి బాగా అట్రాక్ట్ చేసే విధంగానే ఉంది. సో ఇది మళ్ళీ అమెజాన్లో బెస్ట్ సెల్లింగ్ బుక్ అని కూడా విన్నాము. అవునండి. సో ఆ బుక్ రాయాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది, అసలు ఎందుకు రాయాలనిపించింది? సో ఐమ్ ఎవిడ్ రీడర్. మంత్లీ అట్లీస్ట్ 1 book అయినా సరే నేను కంపల్సరీ చదువుతానండి. అండ్ ఆల్ ఆఫ్ దోస్ బుక్స్ కూడా ఎలాగంటే సెల్ఫ్ హెల్ప్ కేటగిరీ. జేమ్స్ క్లియర్ కానీ, స్టీవెన్ బార్ట్లెట్ కానీ, ఆర్ రీసెంట్లీ ఐఎమ్ రీడింగ్ హౌ టు టాక్ టు ఎనీవన్, అందరితో ఎలా మాట్లాడాలి. సో ఈ బుక్స్ అనేవి ఏంటంటే సెల్ఫ్ హెల్ప్, మనకి ఒక తోడు కింద. బేసికలీ ఎలాంటి బుక్స్ ఎలాంటి టైంలో చదవాలి కూడా తెలిసి ఉండాలి. సో నేను నా బిజినెస్లో ఏదైతే ఉందో హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది అప్పుడప్పుడు MBA గురించి చదువుతూ ఉంటాను, అప్పుడప్పుడు సెల్ఫ్ హెల్ప్ కేటగిరీ గురించి చదువుతూ ఉంటాను. సో ఈ బుక్ వచ్చేసరికి నేను లాస్ట్ కోవిడ్ 2020 నుండి స్టార్ట్ చేశానండి బుక్స్ రీడింగ్ అనేది. అండ్ బ్యాక్ టు బ్యాక్ మసూర్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి కూడా స్టార్ట్ చేశాను, సిన్స్ నా స్టడీ అంతా అక్కడ జరిగింది కాబట్టి. సో అక్కడ నుండి నేను కలెక్ట్ చేసిన నాలెడ్జ్ అంతా ఏదైతే ఉందో అదంతా ఈ బుక్లోనే ఉందండి. మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు అప్స్ అండ్ డౌన్స్ ఎలాగైతే ఉంటాయో లైఫ్లో, ఫాల్ కానీ, స్ట్రెంగ్త్ కానీ, రెసిలియన్స్ కానీ, పర్పస్ కానీ, స్ట్రెంగ్త్. సో ఇవన్నీ ఒక పవర్ ఆఫ్ డైలీ హ్యాబిట్స్, హౌ టు బికమ్ 1% బెటర్ ఎవ్రీ డే. మనం డైలీ చేసుకునే చేంజెస్ ఏవైతే ఉంటాయో మనకి అది డే టు డే ఇంపాక్ట్ తెలియకపోవచ్చు. బట్ ఇన్ లాంగర్ టర్మ్ ఎప్పుడైతే ఒక 6 monthsలో కానీ 1 yearలో కానీ అప్పుడు ఇంకా బెటర్ ఇంపాక్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది మనకి. మనం జిమ్ స్టార్ట్ చేసినా సరే వెంటనే రిజల్ట్ అనేది తెలియదండి. ద సేమ్ వే ఇన్ లాంగర్ టర్మ్ రిజల్ట్స్ అనేవి మనకి డెఫినెట్గా తెలుస్తూ ఉంటాయి. కానీ షుడ్ నాట్ గివ్ అప్. చాలామంది 100 steps ఉన్నాయంటే 99 step వరకు వచ్చి అక్కడే ఆగిపోతారు. కానీ వాళ్ళకి తెలియదు 1 step ఇంపార్టెన్స్ అనేది ఎంత బెటర్గా ఉండాలో అని చెప్పి. సో దిస్ బుక్ టాక్స్ అబౌట్ ఎవ్రీథింగ్. అదే ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా అరే జిమ్ జాయిన్ అయిపోతున్నాం అని అంటారు. ఒక 3 days జాయిన్ అయిన తర్వాత మళ్ళీ స్పేస్ ఇచ్చేస్తారు,
ఒక 3-4 డేస్ మళ్ళీ వెళ్ళకుండా ఉంటారు, మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. ఆ మోటివేషన్ అనేది వాళ్ళలో రాదు. కన్సిస్టెన్సీ ఇస్ రియలీ ఇంపార్టెంట్. సో అసలు బుక్ రాసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది కదా, ఇక్కడ రాయాలి, ఒక ప్లేస్లోనే రాస్తే మోటివేటెడ్గా ఉంటుంది, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. సో మీరు బుక్ రాసేటప్పుడు ఎలాంటి ప్లేసెస్ని చూస్ చేస్తూ ఉంటారు? బుక్ రాసేటప్పుడు ఐ ప్రిఫర్ హ్యావింగ్ అ ప్లేస్ విత్ పీస్, అంటే ఎక్కువ నాయిస్ లేకుండా. ఐ యూజువలీ రైట్ ఇన్ మై హోమ్, ఎక్కడైతే హ్యావ్ మోర్ ట్రీస్. మనకి నేచర్ సరౌండింగ్స్లో ఉన్నప్పుడు యూ గెట్ దిస్ ఫ్లో అండి. నార్మల్ డైరెక్టర్స్ కూడా మీరు చూస్తే చాలామంది గోవా వెళ్ళి రాస్తారు, చాలామంది కేరళ వెళ్ళి రాస్తారు, బికాస్ దే ఫీల్ దాట్ ఓకే ఈ ప్లేస్లో ఎనర్జీ ఉంటుంది, వైబ్ ఉంటుంది. అండ్ బికాజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే క్రియేటివ్ సైడ్ ఉంటారో, ఆర్టిస్ట్ కానీ రైటర్స్ కానీ, దే ప్రిఫర్ ప్లేసెస్ విత్ మోర్ కామ్ సినారియో. ఎక్కడైతే మనకి ఓకే ఈ ప్లేస్లో నాకు క్రియేటివిటీ అండ్ ఫ్లో అవుతుంది, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అండి. వాటర్ దగ్గర నుండి ఎయిర్ అండ్ ఆల్సో ద ప్లేసెస్ వీ విజిట్, ద పీపుల్ వీ టాక్ టు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. సో ఎక్కడ మనకి పాజిటివ్ ఎనర్జీ బెటర్గా ఉంటుందో ఐ రైట్ దర్. ఓకే, మొత్తానికైతే ఇంట్లో రాస్తా అంటున్నారు. ఇంట్లోనేనండి అంతా. ఏంటి మీరు ఒక్కరే కూతురా? అవునండి, ఐఎమ్ ఎ సింగిల్ డాటర్ అండ్ ఆల్సో ఐఎమ్ ద ఫస్ట్ చైల్డ్ ఇన్ ద హోల్ హోమ్. బాగా గారాబంగా కూడా పెరిగాను నేను. అయినా సరే నేను 11th క్లాస్ వచ్చేసరికి మసూర్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేశారు. అది వచ్చేసరికి ఢిల్లీకి 300 కిలోమీటర్స్, సో దెహ్రాదూన్ దగ్గర. కానీ మా రిలేటివ్స్ అందరూ కూడా ఒకే ఒక్క ఆడపిల్లని ఎందుకు అంత జాయిన్ కదా, ఇంట్లో ఉండాలి, అస్సలు అంత దూరం ఎందుకు, ఇక్కడెక్కడ జాయిన్ చేయొచ్చు కదా. కానీ మై ఫాదర్ ఇస్ ది ఓన్లీ వన్ ఎవరైతే ఆ స్టెప్ తీసుకొని లేదు. అదొకటి ఓన్లీ గర్ల్స్ బోర్డింగ్ స్కూల్. ఇక్కడ చదివితే షీల్ గెట్ నాలెడ్జ్ ఆఫ్ ఎవ్రీ లాంగ్వేజ్, కానీ మనుషులతో మాట్లాడే తీరు అనేది మారుతుంది అని చెప్పి. సో ఆ 2 years ఏదైతే ఉందో నా 11th and 12th ఫ్రమ్ 2018 to 2020 నా మేజర్ చేంజ్ అని చెప్పొచ్చు నేను. అక్కడ మాకు మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ లబాస్న ఏదైతే ఉందో వాళ్ళకి మాకు జస్ట్ అ వాల్ ఇస్ ద డిఫరెన్స్ దార్. సో అక్కడ మార్నింగ్ 5:30కి మా రొటీన్ స్టార్ట్ అయ్యి 1 PM క్లాసెస్ ఎండ్ అవుతాయి. దాని తర్వాత ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లైక్ డాన్స్ కానీ, ఒక మ్యూజిక్ కానీ, అండ్ ఆల్సో స్పోర్ట్. మొత్తం డిసిప్లిన్. అదేదో శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్ అంటారు కదా ఈ మధ్యకాలంలో, సో అలా స్ట్రిక్ట్గా పెరిగారు అయితే. స్ట్రిక్ట్ అంటేనండి ఇక్కడ మనం చూస్తే ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఏపీ ఆర్ తెలంగాణ దట్ వీ అబ్జర్వ్, ఒక చైల్డ్ మార్నింగ్ 6 o'clock నుండి లేదంటే 9 o'clock ఏ టైంలో అయినా సరే దే గో టు స్కూల్, దే కమ్ బ్యాక్ అట్ 5 PM. ఆ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారంటే దెర్ ఇస్ నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఓన్లీ చదువు చదువు చదువు. సో దానివల్ల లాంగ్ టర్మ్ ఇంపాక్ట్లో కూడా బ్రెయిన్ అనేది, చిల్డ్రన్స్ బ్రెయిన్ అనేది ఇట్ డజంట్ గో, పరిమితి ఒక బౌండరీ అనేది క్రియేట్ చేసేసుకుంటుంది. నేను ఈ బౌండరీలో మాత్రమే ఆలోచించాలి అని చెప్పి 9 to 5 స్కూల్కి వెళ్ళాలి, రావాలి, అంతే. సో ఎలాగంటే వీఆర్ క్రియేటింగ్ మషీన్స్. సో దానికోసం కూడా ఐమ్ ఆల్సో డూయింగ్ అనదర్ ప్రాజెక్ట్ నేమ్ రివోక్స్. ఓకే. సో ఇప్పుడున్న పిల్లల్లో ఎలాగంటేనండి సోషల్ ఐసోలేషన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. అంటే ఎవరికి వాళ్ళు స్వతహాగా ఉంటున్నారు, ఎవరిలోనూ కలవట్లేదు. అండ్ ఆల్సో ఇంపాక్ట్ ఆన్ స్లీప్ ప్యాటర్న్స్. వాళ్ళకి సేమ్ రొటీన్ అయినా సరే నైట్ ఎప్పుడో 11కో 12కో నిద్రపోయి మార్నింగ్ మళ్ళీ 5కి లేచి ద సేమ్ రొటీన్ హ్యాపన్స్. సో దానివల్ల ఏంటంటే ఎట్ అ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 1 yearలో లేదంటే 2 yearsలో వాళ్ళు అగైన్ ఆ బౌండరీకి, ఇప్పుడు మనం కోల్ఫారాలో అది బాయిలర్ కోల్డ్ ఉంటాయి కదండి, ద సేమ్ వే ద రొటీన్ అనేది ఇట్స్ ద సేమ్ థింగ్. సో వాళ్ళ కోసం ఏంటంటే వీఆర్ హ్యావింగ్ ఎథికల్ వాల్యూస్ కానీ, ఎథికల్ వాల్యూస్ అనేది తగ్గిపోతుందండి దీస్ డేస్. అండ్ ఆల్సో పేరెంట్స్ తోటి షేర్ చేసుకునే అంత బంధం కూడా ఉండట్లేదు పిల్లలకి అండ్ ఆల్సో పేరెంట్స్కి మధ్యలో. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ దట్ ఐ హ్యావ్ నోటీస్ పర్సనలీ ఈస్ దట్ డిక్రీజ్ ఇన్ ద ఎథికల్ వాల్యూస్. ఓకే. ఎవరైనా ఒక పిల్లోడి దగ్గరకు ఉంటే మనం వెళ్ళి నేను మీకు అక్క అవుతాను లేదంటే చెల్లి అవుతాను చెప్పి పరిచయం చేసుకోవాల్సి వస్తుంది, ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి. సోషలైజేషన్ అనేది తగ్గిపోయింది చాలా. ముందంటే అరుగు మీద కూర్చొని ముచ్చట్లు పెడుతూ, లేదా ఫ్రెండ్స్ ఎక్కువగా ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా ఫ్రెండ్స్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ అలా ఆడుకుంటూ పాడుకుంటూ సరదాగా ఉండేది. ఇప్పుడు ఎవరు చూసినా ఫోన్లలో మునిగిపోతున్నారు, ఫోనే ప్రపంచం అయిపోతుంది. సో అండ్ ఆల్సో సోషల్ కంపారిజన్ అనేది పెరిగిపోతుందండి సోషల్ మీడియాలో. లెట్స్ సే ఒక పిల్లోడు, ఆ పిల్లోడికి కారు ఉంది, వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్తున్నారు, మీరు నన్ను ఎందుకు తీసుకెళ్ళట్లేదు అని చెప్పి పేరెంట్స్తో గొడవ పడడం ఎక్కువ జరుగుతుంది. దట్స్ వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఇస్ దాట్ స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ రీసెంట్ టైమ్స్లో ఎలాగంటేనండి డ్యూ టు ద కంపారిజన్, అది పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల కావచ్చు, లేదంటే డ్యూ టు ద ఫ్రెండ్స్ కంపారిజన్. వాళ్ళు ఓవర్ నైట్ 1 chapter చదివేశారు, నేను ఇంకా చదవలేకపోయాను అని ఒక స్ట్రెస్ అనేది ఏదైతే ఉంటుందో. అంటే ఇది నేను ఈ విషయాన్ని నేను ఎలా చెప్తానంటే, ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటే పేరెంట్స్ కూడా పిల్లల మీద ప్రెషర్ ఎక్కువ పెట్టేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ పిల్లలు టాప్ తెచ్చుకున్నారు, మీరు డాన్స్ చేస్తున్నారు, వాళ్ళు సింగింగ్ చేస్తున్నారు అని చెప్పేసి మా పిల్లలు పుట్టగానే మాట్లాడేసాలి, లేదా శ్లోకాస్ చెప్పాలి, లేకపోతే ఏదో ఒకటి ఉండాలి. సోషల్ మీడియాలో మా పిల్లాడు తోపు,
ఇంకా మా అబ్బాయే బెస్ట్ ఆఫ్ బెస్ట్ అనిపించేలాగా వాళ్ళని బాగా స్ట్రెస్ లేకపోతే ప్రెషర్కి పెట్టేస్తున్నారు. సో పిల్లల్ని అని చెప్పలేం, కానీ దానివల్ల చాలా అనారోగ్య సమస్యలు అంటే మనకి యాంగ్జైటీ ఇష్యూస్, పిల్లలకి హార్ట్ అటాక్స్ ఏంటండి కొత్తగా. అవునండి, అది వినడం అయితే మరి 13 ఏళ్ళ పిల్లాడికి హార్ట్ అటాక్తో చనిపోవడం అంత దారుణ పరిస్థితికి తీసుకెళ్ళిపోతున్నారు. అండ్ ఆల్సో రీసెంట్ టైమ్స్లో ఫర్ బ్రివోక్స్ ఇట్ సెల్ఫ్ మేము ఆల్మోస్ట్ 1500+ స్టూడెంట్స్ని మేము ఇంటర్వ్యూ చేసామండి, అండ్ 500+ టీచర్స్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ స్కూల్స్ పర్టికులర్లీ. సో అక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆల్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ దే గో టు పబ్లిక్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు. అక్కడ కూడా పేరెంటల్ ఎలాగంటే ఒక పేరెంటల్ ప్రెషర్ అండి. బేసికలీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మేము రీచ్ అవ్వలేమేమో అన్న ఒక థాట్ తోటి కూడా లాస్ట్ 5 to 6 years నుండి సూసైడ్ చేసుకునే వాళ్ళ రేట్ 36% వరకు పెరిగింది ఇండియాలో. సో దానికి వీ కాంట్ బ్లేమ్ పేరెంట్స్, బట్ ఆల్సో ఏంటంటే గ్రోయింగ్ అప్ విధానం ఏదైతే ఉందో పెంచే విధానం అనేది మారాలండి. బికాస్ చిన్నప్పటి నుండి మనం ఇలాంటి ఒక ఎథికల్ వాల్యూస్ అనేది మనం పిల్లాడిలో ఇన్స్టిల్ చేసినప్పుడు, తెలుగులో ఎలాగైతే మొక్కాయి వంగనిది మానే వంగున అని ఉందో, చిన్నప్పటి నుండి ఇలాంటి వాల్యూస్ అనేవి ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఒక రామాయణం మహాభారతం ఇలాంటి ఎథిక్స్ అండ్ వాల్యూస్ చిన్నప్పటి నుండి నేర్పించినప్పుడు మాత్రమే ఆ చైల్డ్ అనేవాళ్ళు బై ది టైమ్ ఆఫ్ 18, ఎందుకంటే అది క్రూషియల్ పీరియడ్ అండి. ఇప్పుడు 8 years నుండి 18 years అనేది ఇట్స్ ద మోస్ట్ క్రూషియల్ టైం. ఆ టైంలో పిల్లలకి మనం ఒక సపోర్ట్ అనేది ఇవ్వలేకపోతే మనం ఏం చేస్తున్నామండి. సో వీ నీడ్ టు హ్యావ్ దట్ సపోర్ట్ ఫ్రమ్ టీచర్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ ద పేరెంట్స్ యాజ్ వెల్. ఇవన్నీ మీరు ఎలా అబ్జర్వ్ చేశారు? అసలు ఏజ్ చూస్తే చాలా చిన్న అమ్మాయి, అందులోనూ మీరు ఇక్కడ లేరు, ఢిల్లీలో పెరిగి ఫుల్ డిసిప్లిన్ స్కూల్స్ కాలేజెస్లో చదివిన వాళ్ళు. సో ఇదంతా గ్రాస్ప్ ఎలా చేశారు మొత్తానికి? సో ఇదంతా వచ్చేసరికి అండి క్యూరియాసిటీ, నిజం చెప్పాలంటే ఇట్స్ ఆల్ స్టార్ట్ విత్ ద క్యూరియాసిటీ. రైట్ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ నేను ఫైనాన్షియల్ ఎకనామిక్స్ చేశానండి. సో రైట్ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ నేను ఐఎస్బీలో పనిచేశాను, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, యాజ్ అ రీసెర్చ్ స్కాలర్. సచ్ యంగ్ ఏజ్, ఐ వాస్ 20 years old బ్యాక్ దెన్. సో ఆ టైంలోనే నేను 2 కంపెనీస్ అనేది డెవలప్ చేస్తూ వెళ్తుండగా బ్రివోక్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ ద రీసెర్చ్. అంటే ఇప్పుడు ఒక పిల్లోడు ఉన్నాడంటే మనం అతని మీద ప్రెషర్ పెడితే, ఏదో ప్రెషర్ పెడితే డైమండ్స్ వస్తారని చెప్పి మనం అనుకుంటాం. బట్ ద మోర్ ప్రెషర్ వీ కీప్ ద మోర్ డిప్రెస్ దే విల్ బీ. స్ట్రెస్ అనేది వాళ్ళకి రెగ్యులేట్ చేసుకోవడం చిన్నప్పటి నుండి రాదు, మనం నేర్పించాలి డెఫినెట్లీ. సో రీసెర్చ్ అనేది లాస్ట్ 2 years నుండి మేము రీసెర్చ్ చేసి ఒక పిల్లాడికి ఎటువంటి ఫాంట్లో నేర్పించాలి, వాళ్ళకి ఎమోషనల్ సెన్సిటివిటీ అనేది ఎలా ఉంది, వాళ్ళ సైకలాజికల్ స్టేట్ అనేది ఎలా ఉంది, వాళ్ళ క్రియేటివ్ స్కిల్స్ ఏంటి అని చెప్పి లాస్ట్ 2 years నుండి రీసెర్చ్ చేసి ఉన్న ప్రాబ్లమ్స్కి మేము సొల్యూషన్స్ ఇస్తున్నామండి త్రూ బ్రివోక్స్. ఓకే, అంటే మీరు మొత్తానికి రైటర్ కూడా కాదు, ఆంటర్ప్రినర్. ఇవి కాకుండా ఇంకేమేమి ఉన్నాయి, మల్టీ టాలెంటెడ్. సో మోస్ట్లీ అయితే ఇప్పుడున్న వరకు అయితే ఐమ్ రైటింగ్ అనదర్ నోవెల్ కాల్డ్ భిన్నమైన కథలండి. సో అది 10 different స్టోరీస్, సొసైటీలోనే 10 different స్టోరీస్ ఒకే బుక్లో. అవన్నీ కూడా ఫ్రమ్ ద ప్రాబ్లమ్ పర్స్పెక్టివ్. అంటే ఇప్పుడు మన సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ చూసుకుంటే, ఒక కన్స్ట్రక్షనల్ వర్కర్ ఆర్ డైలీ వేజ్ బేస్డ్ వర్కర్స్ ఒక పల్లె నుండి పట్టణం నుండి వచ్చాక వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి ఎవరు మాట్లాడరు. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ దట్ ఇన్ మై బుక్. సో అలా ఇప్పుడు ఇందాక వరకు యాంగ్జైటీ గురించి మాట్లాడుకున్నాం. యాంగ్జైటీ అనేది చిన్నప్పటి నుండి చాలా పెరిగిపోయిందండి మధ్యన. మీరు చెప్తే నమ్మరు, 60% ఆఫ్ ద స్టూడెంట్స్ దీస్ డేస్ హ్యావ్ యాంగ్జైటీ, కానీ వాళ్ళు రియలైజ్ అవ్వరంతే. బై ద టైమ్ ఆఫ్ ద టర్న్ 18 or 19 అప్పటికి ఇంకా ఎక్కువ పెరిగిపోతుంటుంది చిన్నపిల్లలు. దట్స్ వై దే ఆర్ హ్యావింగ్ హార్ట్ అటాక్స్ అట్ సచ్ యంగ్ ఏజ్. సో దీని గురించి వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ దాట్ ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, స్ట్రెస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, రామాయణం మహాభారతం, ఇలా 400+ కోర్సెస్ క్రియేట్ చేసి మనం ఒక ప్లాట్ఫామ్లో పెట్టిస్తున్నామండి. వీఆర్ కొలాబరేటింగ్ విత్ ఎవ్రీ స్కూల్స్ ఇన్ ఇండియా, పర్టికులర్లీ ప్రైవేట్ బోర్డింగ్ స్కూల్స్. ఓకే, అండ్ ఆల్సో కమింగ్ బ్యాక్ టు మై నోవెల్, అది భిన్నమైన కథలో వచ్చేసరికి మోస్ట్లీ బై January వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు రిలీజ్. సొసైటీ అందరు ఇలా ఎదురు చూస్తూ ఉంటారేమో బాగా. సో ఎలాగంటేనండి, ఇన్ ద లాంచ్ ఆఫ్ బ్యాలెన్స్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్ చాలామందికి, అంటే ఇది ఇంగ్లీష్ నోవెల్ అయినా సరే చాలామంది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అమెజాన్ టాప్ 100లో ఉండడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. సెల్ఫ్ హెల్ప్ కేటగిరీలో అది కూడా. సో ద కేటగిరీ దట్ ఐ చూస్ ఇస్ ఆల్సో సెల్ఫ్ హెల్ప్. ఎందుకంటే చాలామంది ఫిక్షన్ రాస్తారు, చాలామంది హారర్, క్రైమ్ ఇలాంటివన్నీ రాస్తారు. ద సెల్ఫ్ హెల్ప్ ఎందుకంటేనండి ఇన్ ద ఇండియా పర్టికులర్లీ రైటర్స్ అనేవాళ్ళు చాలా తక్కువ మీరు అబ్జర్వ్ చేస్తే. అలాంటి తెలుగులో ఒక రైటర్ రావడం అనేది ఇంకా చాలా, అమ్మాయి రావడం ఇంకా ఇట్స్ సచ్ ఎంగేజ్, ఇంకా ఇట్స్ లైక్ అ ఛాలెంజ్, ఒక బ్యారియర్ లాంటిది. థ్యాంక్ఫుల్లీ నాకు రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ స్టేజ్ వరకు ఇలా రాగలిగాను నిజం చెప్పాలంటే. అలా రిసోర్సెస్ లేకుండా చాలామంది ఆడపిల్లలు కానీ, లేదంటే ఫ్రమ్ ద రూరల్ ఏరియాస్ పర్టికులర్లీ చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ సపోర్ట్ అనేది వీ హ్యావ్ టు ప్రొవైడ్ దెమ్ రిసోర్స్ అనేది, అది గవర్నమెంట్ సైడ్ నుండి కానీ, పేరెంట్స్ సైడ్ నుండి కానీ. సో ఐ వాంట్ టు బీ దట్ ఇన్స్పిరేషన్ టు ద యంగ్ చిల్డ్రన్ హూ ఆర్ కమింగ్
for the entrepreneurship or for the business or for the novel writing and many more. ఓకే, మొత్తానికైతే ఒక బుక్ రాయడానికి మీరు ఎంత సమయం కేటాయిస్తారు? సో ఒక బుక్ రాయడానికి డిపెండ్స్ అండి. అప్పుడప్పుడు క్రియేటివిటీ పీక్స్లో ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే రోజంతా కూర్చొని ఒక 2-3 స్టోరీలు టకాటక రాత్రిపూట వస్తుందండి క్రియేటివిటీ. సో వెంటనే అయిపోతుందండి. కొన్ని రోజులు క్రియేటివిటీ ఉండదు. సో ప్రెషర్ పెట్టుకోకుండా క్రియేటివిటీ ఎప్పుడు వస్తే అప్పుడు రాయడం అనేది దట్స్ ద బెస్ట్ థింగ్. మీరు ఒక డెడ్ లైన్ పెట్టుకోండి. డెడ్ లైన్ పెట్టుకుని రాసుకోవడం ఇస్ అ రియలీ గుడ్ థింగ్. కానీ ఆ డెడ్ లైన్లో నేను మొత్తం బుక్ అంతా అయిపోతుందంటే అవ్వదు. చాలా మందికి 3 years పడుతుంది, చాలా మందికి 5 years పడుతుంది, చాలా మందికి 1 year కూడా పడుతుంది. నేను ఈ బుక్ ద బ్యాలెన్స్ విత్ ఇన్ ఏదైతే ఇప్పుడు పబ్లిష్ అయిందో ఐ రోట్ ఇట్ విత్ ఇన్ అన్ ఇయర్ ఆఫ్ స్పాన్, year and half ఆల్మోస్ట్ రీసెర్చ్ చేసి. ఎందుకంటే ఇందులో ఉన్న క్యారెక్టర్స్ కానీ క్యారెక్టర్స్ అంటే స్టోరీ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇట్స్ ఇన్స్పైర్డ్ ఆన్ ద పర్సన్స్ మైండ్ సెట్. ఒక మైండ్ సెట్ అనేది కరెక్ట్గా ఉంటే ద సొసైటీ ఆల్సో విల్ బి గుడ్ డెఫినెట్లీ. సో ఇందులో ఉన్న స్టోరీస్ ఏవైతే ఉన్నాయో ఆర్ ద చాప్టర్స్ వి కాల్ ఇట్, ఇవన్నీ కూడా టాక్స్ అబౌట్ వాట్ ఇఫ్ థియరీస్. అంటే చాలామంది మనకి ఇది ఎందుకు జరిగింది, ఇలా జరగకూడదు కదా, నేను చాలా దేవుడిని ఎక్కువ నమ్ముతాను, నాకు ఇలాంటి తప్పులేం జరగకూడదు కదా, ఐ షుడ్ బి రియలీ బ్లెస్డ్, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటాం. కానీ ఇఫ్ వీ లుక్ ఇట్ ఫ్రమ్ అ పాజిటివ్ పర్స్పెక్టివ్, నాకు ఇలా జరిగింది కాబట్టి నాకు ఇప్పుడు ఈ ఆపర్చునిటీ ఉంది. నాకు రీసెంట్గా కూడా ఐ గాట్ ఇన్ టు హార్వర్డ్ లా స్కూల్ అండి. కానీ కంపెనీస్ వల్ల ఏదైతే బ్రివోక్స్ వల్ల కానీ హార్వెస్ట్ అనే ఇంకో కంపెనీ ఉంది, ఈ నోవెల్ రైటింగ్ వల్ల కానీ ఐ కుడెంట్ గో. నేను ఆ రోజు నిరాశ పడకుండా ఈరోజు నేను బ్రివోక్స్ని స్కేలప్ చేయగలుగుతున్నాను. రీసెంట్గా కూడా ఒక నైస్ స్కూల్స్ అని చెప్పి నీడీ ఇల్లిటరేట్ చిల్డ్రన్ ఆర్గనైజేషన్కి ఐ గాట్ ఇన్వైటెడ్ యాజ్ అ చీఫ్ గెస్ట్ ఫర్ August 15th. నేను అదే హార్వర్డ్ చూస్ చేసుకుని నేను అబ్రాడ్ వెళ్ళుంటే కనుక ఈ పిల్లలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లల్ని ఎంపవర్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. దే ఆర్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ అవర్ కంట్రీ. సో నేను అది చూస్ చేసుకుని వెళ్ళుంటే ఐ వుడెంట్ గెట్ దిస్ ఆపర్చునిటీ. ఒకటి పోయింది అంటే అది అక్కడితో ఆగకుండా ఇంకొకటి ఏదో గొప్పది వస్తుంది అని పక్కా డెఫినెట్లీ. సో ఒకటి పోయిందని బాధపడవద్దు. ఇట్ ఆల్ టాక్స్ అబౌట్ మైండ్ సెట్, పాజిటివ్ మైండ్ సెట్. మీరు ఒక పర్స్పెక్టివ్ నుండి ఉందంటే ఒక్క పర్స్పెక్టివ్ నుండి మీరు ఎందుకు చూడాలి, ఇంకా దానికి వేరే కోణాలు కూడా ఉంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ విజన్. ఓకే, మీ బుక్కి ఇంత బాగా రాశారు కాబట్టి మీకు అందులో ఏదో ఒకటి పాయింట్ నచ్చే ఉంటుంది, లేదా మీ రియల్ లైఫ్లో ఎక్కడో అక్కడ టచ్చే ఉంటుంది. సో అది మీ ఏంటి, ఏమైనా రియల్ లైఫ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా, లేదా ఏమైనా మీకు నచ్చిందే ఏమైనా ఉందా అందులో? సో ఇందులో వచ్చేసరికి ద ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో ద ఫాల్, అంటే మనం కింద పడిపోయినప్పుడు మనం గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో ఇందులో ప్రొకాస్టినేషన్ గురించి ఏదైతే ఉందో మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదండి, ఏదైనా ఒక పని ఉందంటే తర్వాత మొదలు పెడతామని చెప్పి. నేను కూడా అంటే అందరం కూడా అలాంటివి చేస్తాం, ఇట్స్ అ హ్యూమన్ టెండెన్సీ. ఇప్పుడు ఇంత పబ్లిష్డ్ ఆథర్ అయినా సరే ఇప్పటికీ నాకు ఐ హ్యావ్ దిస్ మూమెంట్స్ తర్వాత చేద్దామని చెప్పి. కానీ నేను ఐ గెట్ దిస్ మోటివేషన్ అనమాట. నేనే ఒక బుక్ రాసి దాని మీద నేనే ఇది ఫాలో అవ్వకపోతే ఎలాగా అని చెప్పి నేను మోటివేషన్ తెచ్చుకొని మరి ఐ డూ ద వర్క్. సో ప్రొకాస్టినేషన్ అనేది ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఇట్, కానీ హౌ టు ఓవర్కమ్ అనేది మనం నేర్చుకోవాలి. దట్స్ ఇట్. ఓకే. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి మరి? భిన్నమైన కథలేనా? భిన్నమైన కథలు వచ్చేసరికి అండ్ ఆల్సో ఇంకొక నోవెల్ ఉందండి, అంటే ఐడియా ఉంది. ఇట్స్ కాల్డ్ దర్పణం. అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్స్ అగైన్, షార్ట్ పోయమ్స్ ఏదైతే ఉంటుందో 5 to 7 lines ఆఫ్ పోయమ్స్, 365 poems అని ఒక బుక్లో కలెక్టివ్ రాస్తున్నానండి. అది వచ్చేసరికి ఇంకో 1.5 years పడుతుంది. ఫస్ట్ అయితే భిన్నమైన కథలు ఇస్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్ దట్ ఐమ్ వర్కింగ్ ఆన్. ఓకే. అండ్ ఆల్సో సైమల్టేనియస్లీ 2 companies బ్రివోక్స్ అండ్ హార్వెస్ట్ ఏదైతే ఉందో, హార్వెస్ట్ ఇస్ అ ప్రీబయోటిక్ సోడా. అంటే మనకి గుడ్ గట్ హెల్త్ బ్యాక్టీరియా, పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది చూడండి. సో అలాంటి ఒక మంచి బ్యాక్టీరియాని మనం ఒక సోడాలో ఇన్ఫ్యూజ్ చేసి విత్ నో షుగర్ ఎలా మనం అందించగలం అనే దాని మీద వీఆర్ రీసెర్చింగ్. ఓ నైస్. సో మొత్తానికి ఒక మంచి టీం ఉంది, ఫుల్ బిజీ ఉంటుంది. ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అంటే ఇటు మీరు ఆంటర్ప్రెనర్, రైటర్, సో ఎలా అనేది యూ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్ అండి. అంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో సిచ్యువేషన్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. మీకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది, నాకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. హౌ డూ యూ బ్యాలెన్స్ అనేది వెన్ యూ ఆర్ బ్యాలెన్సింగ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. ఇన్ని టెన్షన్స్ ఉన్నా సరే కంపల్సరీ డూ మెడిటేషన్ ఇన్ ది మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో ఇట్ హెల్ప్స్ మీ టు బ్యాలెన్స్ మై స్ట్రెస్, టు బి వెరీ ఆనెస్ట్. ఇదే కాకుండా ఐ సెగ్రిగేట్ మై వర్క్ విత్ టు డూ లిస్ట్. అంటే మండే టు వెన్స్డే ఏదైతే ఉందో ఐ ఫోకస్ ఆన్ అ సింగిల్ కంపెనీ. Thursday and Friday on single company. Saturday and Sunday I completely focus on my novel. సో సెగ్రిగేషన్ ఆఫ్ వర్క్. అంటే నా మైండ్ కూడా మండే వచ్చిందంటే ఓకే నేను ఈ కంపెనీ మీద ఫోకస్ చేయాలని ఒక విజన్ అనేది ఉండిపోతుందండి. మొత్తానికైతే ఆంటర్ప్రినర్గా బిజీగా ఉంటూ ఇటు రైటర్గా, సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. అన్నీ సెల్ఫ్కి రిలేటెడ్గానే ఉన్నాయి. అంటే సెల్ఫ్ స్కిల్స్, లేకపోతే ఇప్పుడున్న జనరేషన్స్కి ఏదైతే అవసరమైన బుక్స్ మాత్రమే మీరు చూస్ చేసుకుంటున్నారు. సో అదే సబ్జెక్ట్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే లైక్ చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇలా
డిఫరెంట్ కేటగిరీస్ జానర్స్లో రాయొచ్చు. మీరు అందులోనే ఎందుకు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు? ఎందుకంటే ఫస్ట్ బుక్లోనే ద బ్యాలెన్స్ విత్ ఇన్, అది కాకుండా ఇప్పుడు భిన్నమైన కథల్లో కూడా ఒక టైప్ ఆఫ్ మనకి సెల్ఫ్గా ఒక ఫ్రెండ్గా ఉండే బుక్సే రాస్తున్నారు. సో ఆ చూజ్ ఎలా చేసుకున్నారు? చూస్ అంటే వెన్ ఎవర్ యూర్ రైటింగ్ సంథింగ్ మీరు దాన్ని చూస్ చేసుకున్నారు, అదే మిమ్మల్ని చూస్ చేసుకుంటుంది డెఫినెట్లీ. ఇప్పుడు మీరు థ్రిల్లర్లో రాస్తున్నారంటే అదే మిమ్మల్ని చూస్ చేసుకుంటుంది, బికాజ్ మీ మైండ్ అంతా కూడా ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ద సేమ్ థింగ్ ఆల్ డే. ఇప్పుడు నేను సెల్ఫ్ హెల్ప్ గురించి రాస్తానండి, ఐ ఆల్వేస్ రీడ్ అబౌట్ సెల్ఫ్ హెల్ప్. సో అదే కాకుండా బికాజ్ నా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా టాక్స్ అబౌట్ సొసైటల్ డెవలప్మెంట్, ప్రివోక్స్ కానీ హార్వెస్ట్ కానీ టాక్స్ అబౌట్ సొసైటల్ అండ్ హెల్త్ డెవలప్మెంట్ పర్టికులర్లీ. ఇలా ఎందుకు అంటున్నారంటే మోస్ట్లీ నేను పెరిగిన విధానం ఏదైతే ఉందో ఫ్రమ్ మై ఫాదర్ కానీ మదర్ కానీ, ద క్వాలిటీస్ దే గేవ్ మీ వాజ్ అ మేజర్ ఇంపాక్ట్ డెఫినెట్లీ. మా ఫాదర్ వచ్చేసరికి 25 yearsకి హీ డిడ్ యాజ్ అ సర్పంచ్ అండ్ ఆల్సో ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్ గారి దగ్గర నుండి మెడల్ కూడా తీసుకున్నారండి. ఓకే, అంటే జనరేషన్లో ఫ్యామిలీ విధంగా అలా, అందుకే మీరు ఇంత యంగ్ ఏజ్లో ఆంటర్ప్రినర్ అయిపోయారు. మోస్ట్లీ ఎందుకంటే సపోర్ట్ కూడా ఉండాలండి. ఇప్పుడు ఒక పిల్లలు నేను ఇది చేస్తానన్నానంటే మనకెందుకు అవన్నీ వదిలే అని ఏ పేరెంట్ చెప్పకూడదు. రాదర్ నేను వెనకాల ఉంటాను, నువ్వు ముందరికి వెళ్ళి డూ వాట్ ఎవర్ యూ వాంట్ అని ఒక సపోర్ట్ ఇస్తే చాలామంది ఆంటర్ప్రినర్స్ వస్తారు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ. ఆంటర్ప్రినర్సే కాకుండా చాలామంది ఇంకా చాలా ఫీల్డ్స్ ఉన్నాయండి సొసైటల్ డెవలప్మెంట్ కోసం సేవ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. కానీ పేరెంట్స్ అనేవాళ్ళు ఒక సపోర్టింగ్ వాల్. ఇందాక మీకు చెప్పినట్టు మొక్కై వంగండి మానే వంగున అని చెప్పాను కదా, చిన్నప్పటి నుండి పేరెంట్స్ అనేవాళ్ళు ఒక వాల్యూని ఇన్స్టిల్ చేయాలి పిల్లల్లో. మీరు ఏదైనా చేయండి, బీ వాట్ ఎవర్ యూ వాంట్ టు, నువ్వు ఇదే చేయని ఎక్కడ ప్రెషర్ పెట్టకూడదు. ఇంజనీరింగ్, డాక్టర్ ఇవే కాకుండా ఇంకా చాలా ఫీల్డ్స్ కూడా ఉన్నాయి మనం చూడాల్సినవి. ఇంకా చెప్పాలంటే హార్వర్డ్లో ఎంఎస్సి భగవద్గీత ఉంది, అది మనకు తెలియదు, అలాంటిది వాళ్ళు తీసుకొని చేస్తున్నారు. సో ఎలాగంటే మన పేరెంట్స్ ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన దేశంలో కానీ పిల్లలకి చాలా సపోర్టివ్గా ఉండాలి. మీరు ముందరికి వెళ్ళండి, మేము ఉంటాం ఇక్కడే, మేము సపోర్ట్ చేస్తాం ఏది కావాలన్నా సరే. లక్కీలీ ఆ సపోర్ట్ సింగిల్ డాటర్ ఫ్యామిలీగా మీ సైడ్ నుండి వచ్చేసిందిగా పూర్తిగా మీ సైడ్. ఓకే, రోల్ మోడల్ ఎవరండి? మై ఫాదర్ డెఫినెట్లీ. సో ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో ఎక్కువగా నాన్న నాన్న అనుకుంటున్నారు, డాడ్ అంటే డాటర్కి ఇంకా అది అది వేరే విషయం అనుకోండి, డాడ్స్ డాటర్ లవ్. సో మీ ఫాదర్ మీది బాండింగ్ ఎలా ఉంటుంది? ఎందుకంటే సపోర్ట్ సిస్టమే మీ ఫాదర్ అన్నప్పుడు ఎటువంటి సపోర్ట్ వచ్చేది మీ ఫాదర్ నుండి? నిజం చెప్పాలంటే ఒక ఆకాశం అంతా మూవీ అండి మాది. చిన్నప్పుడు నేను సైకిల్ కొనమంటే పడిపోతావు అని చెప్పి సైకిల్ కూడా కొనలేదు, అంత పొజెసివ్. అయినా సరే హీ లవ్స్ మీ సో మచ్. సో సపోర్ట్ అనేది మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదండి, మసూర్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మా చుట్టూ ఉన్న రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఒకే ఒక ఆడపిల్లని అంత దూరం ఎందుకు పంపించడం, ఇక్కడెక్కడ జాయిన్ చేయొచ్చు కదా అని చాలామంది చెప్పారు. అయినా సరే అతను ఆ స్టాండ్ తీసుకొని, మా నాన్నగారు ఆ స్టాండ్ తీసుకొని, లేదు నేను ఇక్కడ జాయిన్ చేస్తాను, తనకు అవన్నీ తెలియాలి, ప్రపంచ జ్ఞానం, గ్లోబల్ ఎక్స్పోజర్ అనేది తెలియాలి అని చెప్పి నన్ను జాయిన్ చేశారు. సో బాండ్ అనేది ఇట్స్ లైక్ అ రియలీ క్లోజ్ ఫ్రెండ్. ప్రతిదీ మాట్లాడుకుంటాం, బిజినెస్ పొద్దున్న లేస్తే చాలు బిజినెస్లో ఈరోజు ఇది చేయాలి, ఆ మీటింగ్స్ ఇవి ఉంటాయి. నేను మా నాన్నగారికి ప్రతిరోజు ఒక టు డూ లిస్ట్ పంపిస్తాను అనమాట అండి, మీ సైడ్ నుండి ఇవన్నీ చేయాలి ఈరోజు కంపల్సరీ అని చెప్పి. ఓకే, సో ఇట్స్ హీస్ రియలీ లైక్ అ ఫ్రెండ్. నేను కూడా ఇంట్లో సింగిల్ డాటర్ కాబట్టి మా ఫ్యామిలీ అంతా కూడా వీ యాక్ట్ యాజ్ అ రియలీ గుడ్ క్లోజ్ ఫ్రెండ్స్ లాగా అనమాట. మా మదర్ అండ్ ఫాదర్ దగ్గర నుండి కానీ ఇట్స్ రియలీ. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి తెలుసుకున్న తర్వాత అసలు మీరు ఎక్కడి నుండి అండ్ మీ ఫ్యామిలీ ఎటువంటి సపోర్ట్ ఉండేది? సో వచ్చేసరికి మాది వెస్ట్ గోదావరి తణుకు దగ్గర మోర్త గ్రామం అండి, ఉండ్రాజవరం మండలం. మీరు అతడు సినిమాలో చూసే ఉంటారు, దాని పక్కనే ఉన్న. ఇప్పుడు మూవీస్తో కంపేర్ చేసుకుంటేనే ఏరియాలు గుర్తుకొస్తున్నాయి. అంతే కదండి. అండ్ ఆల్సో సొసైటీలో ఇప్పుడు ఎలాగంటేనండి ఊర్ల నుండి అందరూ కూడా సిటీస్కి మారిపోతున్నారండి, ఊర్లన్నీ ఖాళీ కూడా అయిపోతున్నాయి. అలాంటి టైంలో నేను ఇలా ఊర్లో ఉండి ఇలా పని చేయడం చాలా ఇట్స్ లైక్ అ రియలీ గుడ్ ఎమోషనల్ ఫీలింగ్. ఊరంతా ఇలా హద్దుకుంటుంది కావచ్చు, మా అమ్మాయి అండి మా అమ్మాయి గర్వంగా చెప్పుకుంటారు. నోవెల్ లాంచ్ అయ్యాక మీరు చూసే ఉంటారు వసుంధరాలో కానీ లేదంటే వేరే పేపర్స్లో వచ్చాక కూడా మా అమ్మాయి అని చెప్పి ఊరు నుండి చాలా మంది ఫోన్ చేయడం జరిగింది, లేదంటే ఇంటికి వచ్చి చాలా మంది కలవడం కూడా జరిగిందండి. బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? అంటే మీ ఫ్యాన్స్ లేకపోతే మీ దగ్గరకు వచ్చి ఏమైనా క్రేజీగా ఏదైనా చేశారా అనేది ఏమైనా గుర్తుందా? ఫ్యాన్స్ అంటే నా నోవెల్ లాంచ్లోనేనండి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ ఆటోగ్రాఫ్స్ తీసుకుని వెళ్తుంటే అరే నేను 21 yearsకి నేను నా బుక్ రాసి నేను ఆటోగ్రాఫ్ ఇవ్వగలుగుతున్నాను అనే ఒక ఫీలింగ్ ఉంటుందండి, అది మాటలో చెప్పలేము మనం, కానీ దట్ వాజ్ మై బెస్ట్ ఫీలింగ్. చూడండి గారాల కూతురువి గోల్డెన్ స్పూన్ అంటే మీ అదృష్టం చాలా అంటే చాలా బాగుంది కాబట్టి గోల్డెన్ స్పూన్. కొంతమంది ఫ్యామిలీలలో ఇప్పటికీ అమ్మాయిని
అబ్బాయిలకి డిఫరెన్స్ చూపిస్తూ ఉంటారు. అవునండి. సో అలాంటివి మీ ఫ్యామిలీలో అయితే లేదని అర్థమైపోయింది. బట్ మీరు అలాంటివి ఏమైనా చూసారు? ఎందుకంటే మీ నావెల్స్ కూడా దానికి సంబంధించినవే ఉంటున్నాయి కాబట్టి, పిల్లల మీద ఎక్కువగా చూపిస్తున్నారు కాబట్టి పేరెంటింగ్ గురించి కూడా చెప్పారు. అవునండి. సో అదేమైనా మీరు ఎప్పుడైనా చూసారా డిఫరెన్స్ చేయటం, జెండర్ డిస్క్రిమినేషన్ చేయటం? సో ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు గుడికి వెళ్తే చాలామంది గుడి బయట చాలా అమ్ముతూ ఉంటారు. సో అక్కడే పిల్లలకి ఒక ఆడపిల్ల అయితే ఒక బార్బీ బొమ్మను కొనడం, ఒక మగపిల్లాడైతే కార్స్ కానీ బైక్స్ కానీ కొనడం, ఇలాంటివన్నీ చిన్నప్పటి నుండి చూపిస్తున్నాం. అలాంటిది సొసైటీలో ఇప్పుడు డిప్రెషన్స్ కానీ ఇవన్నీ చిన్నప్పటి నుండే వస్తూ ఉన్నాయి కదా. సో డిఫరెన్స్ అనేది మనం చిన్నప్పటి నుండి చూపించడం ఆపేయాలి. ఆడపిల్లకి పింకే ఎందుకు, దెర్ ఆర్ సో మెనీ అదర్ కలర్స్. బ్లూ, పర్పుల్, బ్లాక్, వాట్ బార్బీ ఎందుకు, అదే కొనుక్కునే కుకింగ్ సెట్ అబ్బాయిలు కూడా ఇవ్వాలి కదండి, అబ్బాయిలు కూడా వంట నేర్చుకోవాలి కదండి, అమ్మాయిలే కాదు, అందరూ ఈక్వలే కదా. అందరు ఈక్వలే కదా. వీఆర్ టాకింగ్ అబౌట్ జెండర్ న్యూట్రాలిటీ హియర్. కానీ జెండర్ న్యూట్రాలిటీ కానీ ఫెమినిజం అనే టాపిక్ వచ్చేసరికి లేదు ప్రతి ఫీల్డ్లో అమ్మాయిలే ఉండాలి, అసలు అలా ఏమి ఉండదండి. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు ఏదైతే ఒక కాన్సెప్ట్ అబ్బాయిల్ని ఎక్కువగా చూస్తున్నామో అదే కాన్సెప్ట్లో ఈక్వల్గా చూడాలి. దట్స్ వాట్ ఫెమినిజం అండ్ జెండర్ న్యూట్రాలిటీ ఇస్. హక్కుల గురించి లేదంటే క్వాలిటీస్ గురించి అదంతా వి కాన్సెప్టులైజ్ ద సొసైటీ మోర్ అండ్ మోర్. కానీ వాట్ ఐ సే ఇస్ దట్ చిన్నప్పటి నుండి వ్యక్తిత్వం అనేది మనం డిఫరెన్స్ అనేది చిన్నప్పటి నుంచి చూపిస్తూ ఉంటే ఆ పర్సన్ పెద్ద అయ్యేసరికి ఆడపిల్ల అయితే ఇంటి గడుపు దాటకూడదు, లేదంటే 6 అయితే బయటకు వెళ్ళకూడదు, ఇవన్నీ చిన్నప్పటి నుండి అలా రావడం జరుగుతాయండి. అరే అబ్బాయి రాను ఎప్పుడైనా రావచ్చురా, అలాంటి ఫ్రీడమ్ కూడా ఇవ్వకుండా ఉండాలి. అంటే ఫ్రీడమ్ అనేసరికి అగైన్ ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి ఇట్స్ గోనా బి డిఫరెంట్, ఒక రూరల్ ఏరియా ఒక గ్రామం నుండి వచ్చిన వాళ్ళకి ఇట్స్ డిఫరెంట్ అగైన్. కానీ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ జెండర్ న్యూట్రాలిటీ ఇట్ టాక్స్ అబౌట్ ది ఆపర్చునిటీస్, పర్టికులర్లీ ఆపర్చునిటీస్. ఇప్పుడు చాలామంది డిఫెన్స్లో ఇది వరకు ఆడపిల్లలు చాలా తక్కువగా ఉండేవారు, కానీ ఇప్పుడు చాలామంది డిఫెన్స్లోకి కూడా వెళ్తున్నారు. ఎందుకు అంటే ఆ న్యూట్రాలిటీ అనేది తగ్గుతూ వస్తుంది. అంటే న్యూట్రాలిటీ, జెండర్ న్యూట్రాలిటీ ఏదైతే ఉందో విమెన్కి కూడా ఆపర్చునిటీస్ అనేవి ఈ మధ్యన ఎక్కువగా వస్తున్నాయి. ఓకే, యాజ్ అ రైటర్గా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? యాజ్ ఎ రైటర్గా అంటే తక్కువనే చెప్పాలండి. ఎందుకంటే ఒక తెలుగు నుండి వచ్చిన రైటర్ ఇంగ్లీష్లో రాసిందంటే స్టార్టింగ్లో అనుకునేదాన్ని అసలు ఎవరైనా కొంటారా, సెల్ఫ్ హెల్ప్ కేటగిరీలో అసలు ఎవరైనా చూస్తారా బుక్స్ అని చెప్పి. అలాంటిది అమెజాన్ లాస్ట్ 2 consecutive months మే అండ్ జూన్లో టాప్ 100లోకి రావడం. ఆల్మోస్ట్ వీ సోల్డ్ అరౌండ్ 500 copies ఇన్ ద లాస్ట్ 2 months. సో రిసీవింగ్ అనేది కూడా సొసైటీలో చాలా బాగుందండి. అంటే ఈ జనరేషన్ ఏదైతే ఉన్నారో దే ఆర్ లుకింగ్ ఫర్ సచ్ బుక్స్. వాళ్ళు బెస్ట్ ఎలా డెవలప్ చేసుకోవాలి అన్న ఒక కాన్సెప్ట్ మీద చాలామంది ఎక్కువ వర్క్ చేస్తున్నారు. ఓకే, మీలాగా యంగ్ రైటర్స్ ఎవరైనా రావాలి, ముందుకు చేయాలి అనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఇస్ దాట్ నమ్మకం. డెఫినెట్లీ మీరు ఇది చేయగలరా అని క్వశ్చన్ మార్క్ వచ్చిన రోజు యూ విల్ లూజ్ ఇట్. అలా రాకుండా ఫెయిల్యూర్ అనేది అందరికీ వస్తుంది. ఫెయిల్యూర్ లేకపోతే సక్సెస్ వాల్యూ అనేది తెలియదు మనకి. ఇందాక మీకు చెప్పినట్టు వాట్ ఇఫ్ థియరీ, ఇది నాకెందుకు జరిగింది అనుకునే బదులు ఇది నాకు జరిగింది కాబట్టి నాకు ఈరోజు ఈ ఆపర్చునిటీ వచ్చింది అన్న ఒక పర్స్పెక్టివ్ నుండి చూస్తే చాలా బాగుంటుంది. ఇట్స్ ఆల్ మైండ్ సెట్ అగైన్. అండ్ కమింగ్ బ్యాక్ టు ది సజెషన్స్ ఫర్ యంగ్ రైటర్స్ ఇస్ దాట్ మీరు రాయండి. బెస్ట్ అవుట్కమ్ వస్తుందా, లేదంటే ఎలా వస్తుంది, పీపుల్ అసలు కొంటారా, మనుషులు కొనేవాళ్ళు ఉన్నారా అన్న ఒక నెగిటివ్ థాట్స్ కాకుండా హౌ కెన్ యూ పుట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు బుక్ రాస్తున్నామంటే మనలో ఉన్న క్వాలిటీస్తోనే కదండి రాసేది మనం. మీ క్వాలిటీస్ తోటి కానీ లేదంటే మీకు వచ్చిన పరిజ్ఞానంలో కానీ రాయండి. దాని తర్వాత తీసుకువెళ్ళేది అందరూ ఉంటారు, డెఫినెట్లీ ఎవ్రీ వన్ విల్ సపోర్ట్ ఇట్. కానీ అక్కడే ఆగిపోవద్దు, ముందరికి రండి, వచ్చి రాయండి. మీకు రైటర్స్లో ఎవరైనా కాంపిటీషన్, అరే వీళ్ళతోని నేను కాంపిటీట్ అవుతానా అవ్వనా అలాంటి భయాలు, లేకపోతే వీళ్ళు నా కాంపిటీటర్ అని ఎవరైనా ఉన్నారా? కాంపిటీషన్ అనేది డెఫినెట్లీ నేను ఒక విషయం చాలా గట్టిగా నమ్ముతానండి. కాంపిటీషన్ అనేది మనతో మనకే. ఇప్పుడు ఇయర్ స్టార్టింగ్ జనవరి అప్పుడు నేను ఒక స్టేజ్లో ఉన్నాను, డిసెంబర్ అయ్యేసరికి కూడా ప్రోగ్రెస్ ఏం లేకుండా నేను అలానే ఉన్నానంటే దట్ ఈస్ ప్రాబ్లమ్ విత్ మీ. కాంపిటీషన్ అనేది ఎప్పుడు మనతో మనకే, పక్క వాళ్ళతో అనేది కాదు. 5 సంవత్సరాల క్రితం ఇప్పుడు నేను ఒకేలా ఉన్నానంటే ప్రాబ్లం నా దగ్గర ఉంది, పక్క వాళ్ళ దగ్గర కాదు. వాళ్ళు ముందరికి వెళ్తున్నారంటే 100 మంది ఒకే గోల్లో ముందరికి వెళ్తూ ఉన్నారు, వాళ్ళందరూ ఇంకా ముందరికి వెళ్ళిపోతున్నారు, నేను ఇక్కడే ఉన్నానంటే వీ హ్యావ్ టు రీఅసెస్ అవర్ సెల్వ్స్. కాంపిటీషన్ అనేది ఎవరు, ఎందుకంటే మార్కెట్లో ఈ మధ్యకాలంలో చాలా బుక్స్ వస్తున్నాయి. అవును. సో చాలామంది రైటర్స్ ముందుకు వస్తున్నారు. ఇలాగా యంగ్ ఏజ్లో కొత్త కొత్త జోనర్స్తో కొత్తగా వచ్చే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు మీకు ఏమైనా అరే ఈ బుక్ కాంపిటీషన్ లాగా ఉంది అన్నట్టుగా ఏమైనా అనిపించిందా? లేదండి, కానీ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్స్ థాట్స్. అంటే ఇప్పుడు ఒక రాయాలంటే చాలా కష్టమైన ప్రాసెస్ అండి. ఇప్పుడు ఒక డైరెక్టర్గా ఒక ఫిల్మ్ తీయాలంటే ఎంత టైం అయితే పడుతుందో ఒక బుక్ అనేది రాయాలంటే అంతకన్నా ఎక్కువ టైం పడుతుంది అండి బేసికలీ. సో అలాగా నేను నోవెల్స్ చదివినప్పుడు కానీ
ఎంత బాగా రాశారు అన్న ఒక ఫీలింగ్ తప్ప అయ్యో వీళ్ళు ఇది రాశారు నేను ఎందుకు రాయలేకపోయాను అన్న ఫీలింగ్ అయితే లేదండి. సో బెస్ట్ బుక్ ఏంటి మీకు నచ్చింది? ద బెస్ట్ ఎవరైనా రాసింది మీకు అరే వీళ్ళు బాగా రాశారు అని అనిపించిన బుక్ ఏమైనా ఉందా? సో ఇంగ్లీష్లో అయితే కనుక ఐ లైక్ స్టీవెన్ బార్ట్లెట్స్ ద డైరీ ఆఫ్ ఎ CEO. మీరు చూస్తే అతను హీస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ పాడ్కాస్టర్ ఆల్సో. సో అతను నోవెల్ ఏదైతే ఉందో ఇట్ టాక్స్ అబౌట్ డిఫరెంట్ చాప్టర్స్, పిల్లర్స్, కంపెనీ కానీ సోషల్ లైఫ్ కానీ పర్సనల్ లైఫ్ కానీ ఇలా డిఫరెంట్ పిల్లర్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సో ఆ బుక్ నాకు చాలా రిలేట్ అయింది నిజం చెప్పాలంటే. మీరు రీసెంట్గా చూస్తే నేను ఎడ్యుకేషన్ వరల్డ్ అనే ఒక మ్యాగజైన్ ఉంది విచ్ ఇస్ ఇండియాస్ మోస్ట్ సర్క్యులేటెడ్ మ్యాగజైన్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఫీల్డ్. అందులో నాకు ప్రతి మంత్ ఒక కాలం అనేది ఇస్తారండి. సో ఆ కాలంలో ఐ టాక్ అబౌట్ ఎటెక్ న్యూసెస్. అంటే మనకు రీసెంట్గా ఆంధ్రాలో జరిగిన మెగా PTM పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఏదైతే ఉందో ఐ రోట్ అబౌట్ ఇట్. దాని ప్రీవియస్ మంత్ తల్లికి వందనం మీద రాశాను. సో అలా ఒక బుక్ మీద కూడా నేను రివ్యూ రాశాను. అది వచ్చేసరికి ద డైరీ ఆఫ్ ఎ CEO. తెలుగులో వస్తే నాకు కడలి గారి రచనలు అంటే చాలా ఇష్టమండి. షీఈ్ వన్ ఆఫ్ మై రియలీ డియరెస్ట్ ఫ్రెండ్ ఆల్సో. ఎప్పుడు చదువుతూ ఉంటాను. ఆమె నాకు 2020 నుండి పరిచయం. సో షీఈ్ లైక్ అ సిస్టర్ టు మీ. ఓకే. సో మొత్తానికి మిమ్మల్ని మీరు నెక్స్ట్ ఫ్యూచర్లో ఎక్కడ చూద్దాం అనుకుంటున్నారు? మీ గోల్ ఏంటి? గోల్ వచ్చేసరికి డెఫినెట్లీ ఒక సొసైటల్ ఎంపవర్మెంట్ అనేది జరగాలండి. బికాజ్ వీఆర్ ద టార్చ్ బేరర్స్. ఇప్పుడున్న జనరేషన్ ఏదైతే ఉందో జనరేషన్ మారుతూ ఉంటుందండి డెఫినెట్లీ. అండ్ దిస్ జనరేషన్ ప్రెజెంట్ జనరేషన్ ఇస్ అ టార్చ్ బేరర్. మీకు కూడా ఐ థింక్ యు ఆర్ ద ఫస్ట్ ఇలా వచ్చి ఇలా యంగ్ ఏజ్లో మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు నన్ను. యూఆర్ అరౌండ్ 24 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో మీకు ఆ థాట్ అనేది మీ ఫ్యామిలీ నుండి వచ్చింది డెఫినెట్లీ. అంటే ఎంకరేజ్ చేయబట్టి డెఫినెట్లీ. సో ఇలా పేరెంట్స్ అనే వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇలాంటి టార్చ్ బేరర్స్ అనే వాళ్ళు వస్తూ ఉంటారు. అండ్ నా గోల్ వచ్చేసరికి ఈ బ్రివోక్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్ట్ కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిటీ దట్ పీపుల్ లివ్ ఇన్, అర్బన్ రూరల్ ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరికి స్కిల్స్ అనేవి అవైలబుల్గా ఉండాలి. ఎందుకంటే మనం రీసెంట్ టైమ్స్లో చూస్తే లే ఆఫ్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయండి. అబ్రాడ్ నుండి మన వాళ్ళందరూ ఎంఎన్సీ మీదనే పడిపోయారు. ఎంఎన్సీ అండ్ ఆల్సో పేరెంట్స్ కూడా కార్పొరేట్లో ఎక్కువ పనిచేస్తున్నారు. అండ్ పిల్లల మీద గ్రోత్ ఏదైతే ఫోకస్ ఉండాల్సిన గ్రోత్ ఉందో తగ్గిపోతుంది. సో దానికోసం కూడా మేము బ్రివోక్స్ ద్వారా పేరెంట్స్కి ప్రతి మంత్లీ మెయిల్స్ అనమాట అండి. మీ పిల్లల సోషల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, స్ట్రెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, క్రియేటివ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి ప్రతి మంత్ రిపోర్ట్స్ అనేవి కూడా వెళ్తూ ఉంటాయండి. ఓకే. అండ్ ఆల్సో ఈ బ్రివోక్స్ని ఏదైతే ఉందో కంపల్సరీ ప్రతి రూరల్లో ఉన్న ఒక చైల్డ్కి ప్రతి అర్బన్లో ఉన్న చైల్డ్కి బై 2030 వీఆర్ అట్లీస్ట్ ఎక్స్పెక్టింగ్ 1 million+ స్టూడెంట్స్ ఎంపవరింగ్ ఫ్రమ్ అవర్ బ్రివోక్స్. ఆల్ ది బెస్ట్. అంటే ఇంత చిన్న ఏజ్లోనే ఇన్ని ఇనిషియేటివ్ తీసుకున్నావు కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. అండ్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ సర్వీస్. ఎస్. సో మీరు రాసిన బుక్స్ అన్నీ మంచిగా హిట్ అవ్వాలి, మీరు అనుకునే రీచ్కి వెళ్ళాలని, అలాగే మీరు అనుకునే ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో యాజ్ ఆంటర్ప్రెనర్గా అవన్నీ సక్సెస్ఫుల్గా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. శ్రావణి గారు ఇక్కడికి వచ్చి మీ టైం తీసుకుని ఇలా ఇంటర్వ్యూ చేసి నా వ్యూస్ని నా పర్స్పెక్టివ్స్ని ఆడియన్స్కి తెలిపినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ రామ్ ప్రియాంక. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. సైనింగ్ ఆఫ్. మొత్తానికైతే ఒక బుక్ రాయడానికి మీరే. సో ఒక బుక్ రాయడానికి డిపెండ్స్ అండి. అప్పుడప్పుడు క్రియేటివిటీ. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమొస్తాయి అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్స్ అగైన్ షార్ట్. యాజ్ అ రైటర్గా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? తెలుగు నుండి వచ్చిన రైటర్ ఇంగ్లీష్లో రాసిందంటే